దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి కదా. మనం అనేక సార్లు దేవుడు వాక్యాన్ని వింటా ఉంటాం. ఇప్పుడు మనం ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో మనం యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎన్నో దేవుని మాటలు వింటున్నాం కదా. ఆ మాటలన్నిటినీ మన హృదయంలో ఉంచుకొని ఆ మాట ఇప్పటి వరకు నీ ఆలోచన వేరు, కానీ నువ్వు వాక్యం వినిన తర్వాత దేవుడి మాట మాట్లాడినప్పుడు అంత పూర్తిగా వేరుగా ఉంది. కానీ నువ్వు దేన్ని నమ్ముతావు? ఇప్పటి వరకు ఆలోచన, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మాట నమ్ముతావా, లేకపోతే దేవుని మాట నమ్ముతావా? ఆ మాట నువ్వు నమ్మి ఆ విధంగా నువ్వు జీవిస్తే నీ జీవితం మారుతుంది. నోవాహు కాలంలో ప్రతి ఒక్కరు చెడ్డవారుగా ప్రవర్తిస్తున్నారని దేవుడు చెప్తా ఉన్నారు. వారు ఎవ్వరు కూడా నేను వారిని చేసినందుకు నేను చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నానని చెప్తాడు దేవుడు. నోవాహు నువ్వు ఓడని కట్టాలి, ఈ విధంగా కట్టాలి అని అంతా కూడా దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చేశారు. అంతా కూడా దేవుడు నువ్వు ఈ విధంగా కట్టాలి, ఇలా చేయాలి అని దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చి నువ్వు ఇలా చేయాలి, నేను వర్షాన్ని కురిపిస్తాను, జలప్రళయం వస్తుంది, 40 రోజులు జలప్రళయం వస్తుంది, అప్పుడు నీ కుటుంబం మాత్రమే ఉంటుంది అని చెప్పాడు. అప్పటి వరకు నోవాహుకి ఓడ కట్టడం తెలీదు, వర్షం అనే మాట అప్పటి వరకు నోవాహు వినలేదు. ఆ వినకపోయినా కూడా దేవుని మాటకు లోబడి కాదు, దేవుడి మాటకు చాలా సీరియస్ గా తీసేసుకున్నాడు దేవుడి మాటని. అమ్మో నిజంగానే ఇది జరుగుతుంది, నేను ఓడని దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ తో నేను ఒక ఓడని కట్టాలి, ఆ వర్షం వస్తుంది. వర్షం ఎలా వస్తుందో నోవాహుకు తెలీదు, కానీ దేవుడి మాటను నమ్మాడు. 70 సంవత్సరాలు ఆ ఓడని కడుతూనే ఉన్నాడంటండి. ఆ యొక్క కుమారులతో, కోడళ్లతో, భార్యతో, అందరితో కలిసి వారు 8 మంది కలిసి 70 సంవత్సరాలు. చాలా మంది అంటారు 120 సంవత్సరాలు. కాదండి, మనం చూస్తే అది 120 సంవత్సరాలు అంటే వాడు ఓడలోకి వెళ్ళిన తర్వాత అది, కానీ వారు కట్టింది 70 సంవత్సరాలు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు కాదు, 70 సంవత్సరాలు. అయ్యో ఎవరైనా వచ్చి అడిగుంటారేమో, అసలు వర్షం అంటే ఏంటి నోవాహు, అసలు ఈ ఓడ ఎందుకు కడుతున్నావు, నీ ఇల్లు ఉంది కదా, నీ గుడారం ఉంది కదా, నువ్వు ఇది ఎందుకు కడుతున్నావు, ఇంత పెద్దది ఎందుకు కడుతున్నావు అని ఎంతో మంది ప్రశ్నించుండొచ్చు, ఎంతో మంది ఎగతాళి చేసి ఉండొచ్చు కదా. ఎంతో మంది ప్రశ్నించుండొచ్చు, ఎంతో మంది ఎగతాళి చేస్తా ఉండొచ్చు కదా. కానీ నోవాహు 70 సంవత్సరాలు ఆ ఓడను కడుతూనే ఉన్నాడు. చివరికి ఏమైంది, ఆ యొక్క మాటను చాలా సీరియస్ గా తీసుకున్నాడు నోవాహు. ఆ ప్రపంచంలో వారు ఉన్న టైంలో ఆ ప్రపంచంలో ఎంతమంది మిగిలారు, ఎంతమంది రక్షింపబడ్డారంటే కేవలం 8 మంది మాత్రమే కదా. అంటే మనము దేవుని మాటను మనము అంత సీరియస్ గా తీసుకుంటే మన జీవితాలు కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకంగా, ఒక వ్యత్యాసంగా ఆశీర్వదింపబడతాయి. మనము చాలా సార్లు దేవుడు నీతో ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడారు. కానీ ఆ మాటల్ని మనం కొన్నిసార్లు అనుకూలంగా ఉంటే మనం అంగీకరిస్తాం, కొన్నిసార్లు చేయడానికి చాలా ఈజీగా ఉంటే, చాలా సులభంగా ఉంటే మనం అంగీకరించేస్తాం. కానీ నువ్వు ఎంత కష్టమైన చేయడానికి, నోవాహు కష్టమేనండి. అంత పెద్ద ఓడ కట్టడం, ప్రతి జంతువు 2 కూడా ఆ ఓడలో ఉండాలి అంటే ఎంత పెద్దది కట్టాలి కదా. అంత పెద్ద ఓడ కట్టడం నోవాహు కష్టమే, కానీ నోవాహు ఆ మాటను నమ్మాడు, ఆ మాటను సీరియస్ గా తీసుకున్నాడు, లోబడ్డాడు, సమస్తము యావత్తు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఏమైంది, రక్షింపబడ్డాడు. నువ్వు నేను కూడా మనము లోబడకుండా, ఆ మాటను విలువివ్వకుండా జీవించడం వల్లేమో ఇప్పుడు నువ్వు నేను అనుభవిస్తున్న లేమి, బాధ, కన్నీరు, కష్టము, తెలియని స్థితి ఒక్కసారి సరి చేసుకుందామా? దేవుని మాటను బహు జాగ్రత్తగా తీసుకుంటే, దేవుడి మాట మీద దృష్టి ఉంచి మన జీవితాన్ని కొనసాగిస్తే ఎప్పుడు కొన్ని రోజులుగా అనిపిస్తుంది వీళ్ళేంటి పిచ్చోళ్ళలాగున్నారని, కానీ చివరికి గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. అబ్రహాంకి దేవుడు చెప్పాడు, ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు, అబ్రహాము నువ్వు నీ యొక్క బంధువులను, నీ యొక్క ఇంటి వారిని, నీ తండ్రి ఇంటిని, నీ దేశమును విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా?
12:1-2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదరు, నిన్ను దూషించిన వారిని శపించెదరు. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను కదా. దేవుడు చెప్పాడు, నేను ఇలా చేస్తాను. ఇంకా ఆయన ఆస్తి, ఆయన నిరీక్షణ ఏంటంటే దేవుడు చెప్పిన మాటే. అది పట్టుకొని వెళ్ళిపోయాడండి. అది పట్టుకొని వెళ్ళినప్పుడు ఆది కాండంలోనే అబ్రహాం గురించి చదువుతాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా హెబ్రీల్లో కూడా అబ్రహాం గురించి వాక్యాన్ని రాయించారండి. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:18-19 హెబ్రీలకు రాసిన పత్రిక 11:18-19 ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైదని నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులో నుండి మరలా పొందెను. ఆ వాగ్దానాన్ని ఎంతగా నమ్మాడో కదా. ఆ వాగ్దానం మీద దృష్టి ఉంచి తన జీవితం అంతా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, తన జీవిత కాలం అంతా అబ్రహాము తిరుగుతూనే ఉన్నాడు కదా. ఆ మాట మీద దృష్టి ఉంచాడు. దేవుడు అబ్రహాం గురించి ఒక వాగ్దానాన్ని చెప్తాడు యాకోబు 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను, అతనికి నీతిగా ఎంచబడిన లేఖనములో నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను కదా. ఆ మాట మీద అబ్రహాము దృష్టి ఉంచి ఆ ప్రకారమే జీవిస్తా వెళ్ళాడు. ఆ ప్రకారం ఇంక దృష్టి దేవుడు ఆ వాగ్దానం చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం, నా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా అదే మాట, అదే ప్రతిరోజు తన ప్రోత్సహించుకుంటూ ఆ మాట మీద దృష్టి ఉంచారు. ఇప్పటికీ కూడా తన గురించి చెప్పుకునే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యాకోబు మోసం చేస్తున్నాడని తెలిసినప్పుడు ఏసావు తను చంపడానికి వచ్చినప్పుడు రాహేలు, ఇస్సాకు వాళ్ళందరూ కూడా నువ్వు లాబాను దగ్గరికి వెళ్ళిపో, హారాను దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క యాకోబు బయలుదేరి వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హారాను దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకుంటున్నప్పుడు అతడు ఒక కలను కంటాడు. ఏమని? ఆ యొక్క నిచ్చెన నుంచి కిందకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దేవదూతలు వెళ్ళడం చూసినప్పుడు అక్కడ దేవుడు యాకోబుతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆది కాండము 28 అధ్యాయము అప్పుడతడు మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నువ్వు పడుకొనున్న ఈ భూమి నీకును నీ సంతానముకు ఇచ్చెదను. ఈ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. ఈ మాట అండి, ఎవరో ఒక భయస్థుడుగా యాకోబు ఆ యొక్క మామ దగ్గరకు వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నీ సంతానాన్ని ఇసుక రేణులుగా చేస్తాను యాకోబు, నేను నీకు తోడే ఉన్నాను యాకోబు. 20 సంవత్సరాలు తరువాత మరలా లాబాను నుంచి ఆ యొక్క మామయ్య దగ్గర నుంచి వచ్చేటప్పుడు, మరలా తిరిగి ఏసావును కలుసుకోవడానికి వచ్చేటప్పుడు అక్కడ భయముతో 2 గుంపులుగా చేసేసాడు. వారి యొక్క కుటుంబాన్ని 2 గుంపులుగా చేసి అతడు భయముతో ఒక మాట అడుగుతాడు దేవుణ్ణి. ఏమిటో తెలుసా? ఆది కాండము 32 అధ్యాయము, నా సహోదరుడైన ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. 32:11 నా సహోదరుడైన ఏసావు చేతిలో నుంచి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమో అని భయపడుచున్నాను. నేను నీకు తోడైండి నిశ్చయముగా మేలు చేయుచు విస్తార మగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయదువని తెలియజేశావు కదయ్యా. నువ్వు చెప్పావు కదా 20 సంవత్సరాల క్రితం. ఆ వాగ్దానాన్ని మరలా దేవుడికి చెప్తా ఉన్నాడు యాకోబు కదా. ఆ మాట ప్రకారమే దేవుడు ఏసావు ఎడల కృపను అనుగ్రహించి వారిద్దరు కలిసేటట్లు దేవుడు చేశాడు కదా. వారు ఇప్పటి వరకు దేవుడు వారు చెప్పినట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. నోవాహే కానీ, అబ్రహామే కానీ, యాకోబే కానీ, ఇంకా అనేకమైన భక్తులు, మనం కూడా దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మాటను మన హృదయంలో ఉంచుకొని ఆ విధంగా నువ్వు నేను ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడండి. తప్పకుండా దేవుడు మనల్ని
నిలబెడతాడు. కానీ మనం అనేక సార్లు చేస్తున్న తప్పేంటో తెలుసా? అసలు దేవుడి యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోకుండా, ఆయన వాగ్దానాలను మన హృదయంలో ఉంచుకోకుండా ఒక నిరీక్షణ లేని వారంగా, ఒక సహాయం లేని వారంగా అనేక పరిస్థితుల్లో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు యాకోబుకి ఏం వాగ్దానం చేశాడు? 20 సంవత్సరాల క్రితం వెళ్తున్నప్పుడు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే చేస్తాను. అక్కడ యాకోబు 20 సంవత్సరాల తర్వాత యాకోబు వెళ్ళాలనుకుంటున్నాడు, తన పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు తన పనులు వారిని పంపించాడు. ముందుగా వారు ఒక వర్తమానం తెచ్చాడు. ఏసావు 400 మందితో నీ దగ్గరకు వస్తున్నాడంటే యాకోబు భయపడిపోయాడు. ఆ పరిస్థితి, అతనికి వాగ్దానం ఉంది, ఇసుక రేణువులంతా విస్తారంగా నా సంతానం ఉంటుందని. కానీ నేను ఇలా చనిపోతానా? నేను మా యొక్క అన్నయ్య చేతిలో చనిపోతానా? నా యొక్క ఆశీర్వాదాన్ని చూడకుండా యాకోబు మోసం చేశాడని తెలిసినప్పుడు, ఏసావు తనని చంపడానికి చూస్తున్నప్పుడు రాహేలు ఇస్సాకు ఇద్దరూ కలిసి నువ్వు లాబాను దగ్గరకు వెళ్ళిపో, నీ మామ దగ్గరకు వెళ్ళిపో అని పంపించేసినప్పుడు యాకోబు ఎంతో ప్రాణ భయంతో అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్తున్నప్పుడు దేవుడు తనతో వాగ్దానం చేశారు, నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణువుల్లాగా చేస్తానని చెప్పి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాకోబు తన యొక్క తండ్రి దేశానికి వస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క ఏసావు 400 మందితో వస్తున్నాడని సమాచారం అందుకున్నప్పుడు యాకోబు నేను చనిపోతానేమో, నా యొక్క అందరూ చనిపోతారేమో అని చెప్పినప్పుడు అక్కడ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ఒక్కసారి నన్ను, నా సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా చేస్తానన్నావు కదా. ఆ ఇచ్చిన మాట ప్రకారమే యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనకు అనేక సార్లు అనేకమైనవి అనుగ్రహిస్తాడు కదండి, వాగ్దానాలు. ఆ మాటను మన హృదయంలో ఉంచుకొని మనం ఆ విధంగా ప్రవర్తించాలి. ఆ విధంగా మన జీవితంలో మనం ప్రవర్తించినట్లయితే తప్పక దేవుడు నీకు అసాధ్యం అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా, నువ్వు ఇంకా అయిపోయింది ఇంకా నీ జీవితం అన్న పరిస్థితిలో కూడా అక్కడ నీకు నిరీక్షణ కలిగించి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆ వాగ్దానాన్ని నా జీవితంలో మనం పొందుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుడు కదా.